అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవులో విశాఖ ఉత్సవాలు ప్రారంభించారు మంత్రి కొల్లు రవీంద్ర. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విశాఖ ఉత్సవాల్లో భాగంగా కొండకర్ల ఆవులో బోటు షికారు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. బొమ్మల వేషాలు, తప్పెడగూళ్లు, సంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అధికారులు. జిల్లాలో పర్యాటకం అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కొండకర్ల ఆవు దేశంలో 2వ అతిపెద్ద సహజ సిద్ధ సరస్సు అని అన్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా కొండకర్లను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్థానిక సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఉత్సవాలు నిర్వహణ చేస్తున్నామంటూ చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర. జిల్లాలో టూరిజం అభివృద్ధికి అనేక వనరులు, ఆలయాలు, పురాతన కట్టడాలు ఉన్నాయని చెప్పారు. చాలామంది రావడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని మనం ఫోకస్ చేసుకోవాలి. అంచేత ఇటువంటి ఫెస్టివల్స్ పెట్టడం వల్ల మనం కూడా ఎంజాయ్మెంట్ చేయవచ్చు, మన కుటుంబాలను ఎంజాయ్మెంట్ చేయవచ్చు, గ్రామ ప్రజలను ఎంజాయ్మెంట్ చేయవచ్చు. దీని ద్వారా ప్రపంచానికి అనకాపల్లి జిల్లాలో ఇటువంటి అవకాశాలు అని చెప్పే అవకాశం వస్తుంది. అంటే నేను 2 రోజులు బట్టి చూస్తాను. మనం తక్కువ టైం స్టార్ట్ చేసాం, కానీ మీ విలేకరుల్లో చాలా ఫోకస్ చేశారు. దీన్ని చాలా స్పీడ్గా జనాల్లోకి వెళ్ళింది. నేను ఉదయం వెళ్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జనం ఆవు దగ్గరికి వెళ్తే బ్రహ్మాండంగా వచ్చేది. తక్కువ టైంలో మీ విలేకరులు కూడా ఈ కార్యక్రమం విజయాలు చేయడం కోసం కృషి చేశారు. అత్యంత ప్రభుత్వం తరఫున, ఆంధ్ర తరఫున మరి మీకు దీన్ని సహకరించిన అధికారులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రజలు కూడా జీవితంలో ఎంజాయ్మెంట్ కావాలండి. ఎప్పుడు ట్యాంక్షన్ ఏ ట్యాంక్షన్, ఇంట్లో ట్యాంక్షన్, బయట ట్యాంక్షన్, అన్ని టెన్షన్లే. ప్రజలు కూడా ఎంజాయ్మెంట్ చేయాలా. వీకెండ్ శనివారం ఆదివారం హ్యాపీగా ఉండాలా పిల్లలతో, భార్య పిల్లలతో. అటువంటి అవకాశాలు మనం కల్పించాలా. దానికి ప్రజలు సహకరించాలా, మీ విలేకరులు సహకరించాలా, ప్రభుత్వం చాలాగా సహకరిస్తుంది. మేము ఉన్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఈ టూరిజం ఉత్సవాలు, టూరిజము పండుగలు ఇవన్నీ కూడా ఎక్కువ రాబోయే రోజుల్లో చేసుకోవాలి. హ్యాపీనెస్ ఉండాలి, ప్రజలందరిలో కూడా సంతోషం ఉండాలి. 5 రోజులు కష్టపడండి, 2 రోజులు కూడా ఉత్సాహంగా నైట్ అండ్ డే స్పీకర్ గారు చెప్పినట్టు నైట్ అండ్ డే ఎంజాయ్ చేయాలి.